హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను. అది హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ. పిల్లలకని పెద్దవాళ్ళకని చాలా ఇష్టంగా తినే రెసిపీ అన్నమాట. ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. పిల్లలకి ఎవరైనా స్కూల్ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టియచ్చు. వాళ్ళ పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ అన్నమాట. పిల్లలు తినే రెసిపీ అంటున్నావు, హెల్దీ టేస్టీ అంటున్నావు, అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, అదే న్యూట్రెల్లా హెల్దీనా అని అడగచ్చు. నేను ఇంట్లో చేసే బాదాంతో న్యూట్రెల్లా ప్రిపేర్ చేస్తాను, హోమ్ మేడ్ న్యూట్రెల్లా. అది ఎలా చేయాలి, ఏం ప్రాసెస్ అని ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టండి, సరేనా? వచ్చేయండి వీడియోలోకి. చూస్తున్నారు కదా, న్యూట్రెల్లా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్: బాదాము, బటరు, అదేవిధంగా బెల్లం పొడి అండి. మనం హెల్దీగా అని చెప్పాను కదా, షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేస్తే హెల్దీగా ఉంటుంది. కోకో పౌడర్ అండి, కోకో పౌడర్ కావాలా. దీంతో పాటు వెన్నెల ఎసెన్స్ కావాలి. అది నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా. ఇవి కావాలి. ఈ 4తో మనము న్యూట్రెల్లా ప్రిపేర్ చేసేయచ్చు అండి. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి బాదం వేస్తున్నా. ఈ బాదంని స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మనము డ్రై రోస్ట్, ఏం బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి ఏమీ వేసే అవసరం లే. స్లో ఫ్లేమ్లో ఇవి మంచిగా వేగేంత వరకు వేయించండి. ఇవి వేగిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు మనకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, రోస్ట్ అయ్యే కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా కావాలి. బాదంతో చేస్తే చాలా హెల్దీ కదా, పిల్లలకైనా పెద్దలు ఎవరైనా తినొచ్చు. అన్నీ మంచిగా వేయించేసినాను, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇవి చల్లారాలి. పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు ఏదేది ఎప్పుడెప్పుడు వేయాలని చూపిస్తా. చూసారు కదా, చల్లగా అయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పడదాం. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. కొద్దిసేపు వదులుకొని దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పడతా అంటే ఇది ఫుల్ స్మాష్ అయిపోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు రావాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని మిక్సీ పట్టాలి. చూద్దాం రండి, చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇట్లా చాలా నున్నగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇంకా 2 సార్లు 3 సార్లు వదిలి మిక్సీ పడతానే ఉంటే ఫుల్ ముద్ద అయిపోయి దీని ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ముద్దలాగా అవుతుంది. చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇదంతా మెత్తగా ఆయిల్ అంతా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి బటరు, కోకో పౌడరు, అదేవిధంగా బెల్లం వేసి మిక్సీ పడదాం. బటర్ ఒకేసారి వేయకూడదు, కొంచెం వేసుకుంటూ మిక్సీ పడితే మనకు అప్పటికే అర్థమైపోతుంది ఎంత లిక్విడ్ టైప్, మనకి ఎంత థిక్నెస్ కావాలనేది. చాలా లూజ్గా కూడా ఉండకూడదు, కొంచెం గట్టిగా రావాలి. ఇది ఇప్పుడు కొంచెం వేస్తున్నాను నేను బటరు. ఒక 4 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిన. అదేవిధంగా జాగ్రీ వేస్తున్నా. జాగ్రీ కొంచెం పడుతుంది. షుగర్ మీకు ఎంత కావాలంటే టేస్ట్ అంతకు తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. మేము ఈ పెద్ద స్పూన్తో 4 స్పూన్లు వేసాను. అదేవిధంగా కోకో పౌడర్ చాలా వేయొద్దండి, కొంచెం చేదు వచ్చేస్తుంది. కాబట్టి నేను ఒక స్పూన్, పెద్ద స్పూన్ ఒకటి వేసా. మళ్ళీ కావాలంటే మనం మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. చూసినారు కదా, థిక్ అయింది. ఇంకొద్దిగా బటర్ యాడ్ చేద్దాం, ఇంకొంచెం లూజ్గా. కానీ అదేవిధంగా ఇప్పుడు టేస్ట్ చూసేసి ఒకేసారి కోకో పౌడర్ను, బెల్లం స్వీట్నెస్ సరిపోయిందా లేదా చూద్దాం.
బెల్లం ఇంకొంచెం పడుతుంది. ఇంకొక స్పూన్ అంత వేస్తున్నా. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లంతా బటరు. ఇంకొంచెం లిక్విడ్ కావాలి, అందుకే మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేద్దాం. చూస్తున్నారు కదా, హెల్దీ న్యూట్రెల్లా. దీన్ని బాక్స్లోకి వేసేద్దాం రండి. ఇదండి మన న్యూట్రెల్లా. చూస్తున్నారు కదా ఎంత క్రీమీ టెక్చర్లో సూపర్ ఉంది. ఇట్లాంటిది ఎవరైనా వదులుతారా? ఈజీ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా న్యూట్రెల్లా ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఎందుకు వదులుతారు చెప్పండి. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను ఇప్పుడు బ్రెడ్ మీద అప్లై చేసి. చూడు, ఇట్లా నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ మీద అప్లై చేసి పిల్లలు స్నాక్స్ బాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కానీ ఇస్తే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూస్తున్నారు కదా. అంతే. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ అందరూ ఆదరిస్తున్నందుకు.